హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న ట్యాక్సీ వాలా అనే సాంగ్ మీద అయితే బాయ్స్ సింగిల్ ఫోటోతో కెమెరా యానిమేషన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. కంట్రోల్ తప్పించే సర్రా సర్రా మేక చూడే రింగు రొట్టు కుర్రా బాలా బాలా బహు టాక్సీ బాలా 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 బాలా. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అందులో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. దానికంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకునే ముందు మీరు ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. ఏ ఫోటో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. మీరు తర్వాత అలక్మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 351 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అయితే ఉంటుంది మీకు 1.23 సెకండ్ దగ్గర నుంచి మీకు సాంగ్ లిరిక్స్ అయితే ఉంటుంది. మీరు 1.23 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు ఏ ఫోటోతో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోడల్స్ వెళ్ళి కొంచెం జూమ్ చేసుకొని మధ్యలో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా మధ్యలో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్ 20.19 సెకండ్ దగ్గర వచ్చి ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ వచ్చింది. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి ఈ కెమెరా ఆప్షన్ కిందికి అయితే తెచ్చుకోండి. కిందికి తెచ్చుకున్న తర్వాత ఈ బాక్స్ మీద ట్యాబ్ వేసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు యానిమేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా వీడియోని మూవ్ చేస్తూ మీరు ఫస్ట్ అయితే లిరిక్స్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీ ఫోటోకి లిరిక్స్ సెట్ కాకపోతే కొంచెం లిరిక్స్ మీద ట్యాబ్ వేసి ఇటు అటు జరుపుకోండి మోటార్స్ వెళ్ళి. ఇలా వీడియోని మూవ్ చేస్తూ మీరు లిరిక్స్ని అయితే సెట్ చేసుకోండి. ఫస్ట్ నాకైతే లిరిక్స్ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి నేను అన్నీ వదిలి ఇలాగే ఉండనిస్తున్నాను. ఇలా 1 by 1 మీరు లిరిక్స్ అన్నిటిని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చింది. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ మీకు కలర్ అండ్ లైట్లో ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని కొంచెం మీ ఫోటోకు తగ్గట్టు పెంచుకోండి. ఇలా గామా కొంచెం తగ్గించుకుంటున్నా, ఎఫెక్ట్ కొంచెం 1% మాత్రమే పెంచండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి కింద శాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసి లైట్గా పెంచుకోండి. తర్వాత ఈ బార్డర్ అండ్ షాడోలో వెళ్ళి కింద షాడో అయితే ఆన్ చేసుకోండి. దీన్ని ఒక 30% అయితే చేసుకోండి, 30-35% అయితే చేసుకోండి. తర్వాత ఈ కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అండ్ మోషన్ బ్లర్ ఈ రెండుకి యానిమేషన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇన్పుట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.